రేపు మంగళవారం రోజున రూ. 5 బిల్లతో ఇలా చేస్తే చాలండి. 5 కోట్ల అప్పున్నా సరే తీరిపోతుంది. మీరే అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళతారనమాట. అంత చక్కగా పనిచేసే పరిహారం ఇది. చాలా చాలా శక్తివంతమైన పరిహారం. కొంత లక్షల్లో కూడా ఈ పరిహారాన్ని చేసేసి ఫలితాలను పొందారని సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. అయితే ఈ రూ. 5 బిల్ల పరిహారం అనేది తప్పక ఆచరించండి. అంటే నార్మల్గా మన జీవితంలో మనకు అప్పులు ఉంటూ ఉంటాయండి. మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అప్పుని తీర్చుకోవాలని అనేక రకాల పరిహారాలు, విధి విధానాలను మనం పాటిస్తూ ఉంటాం, ఫాలో అవుతూ ఉంటాం, భగవంతుని వేడుకుంటాం. అయినా కానీ మన అప్పు అనేది తీరదు. అప్పు తీరక మనకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది, ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అప్పు తీరాలంటే ఏం చేయాలో కూడా అర్థం కాదు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోండి. కేవలం చూడండి, రూ. 5 అంటే లక్ష్మీ రూపం అనమాట. ఒక రకంగా చెప్పాలంటే 5 అనే సంఖ్య కూడా లక్ష్మీదేవికి ఇష్టం. రూ. 5 బిల్లలో కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం దాగుంటుందని పురాణాలలో చెప్పబడుతుంది. అంటే డబ్బుని అమ్మవారి రూపంగా భావిస్తాం కాబట్టి డబ్బుతో డబ్బు పరిహారాలు చేసుకుంటే తప్పకుండా అండి మనకు ఫలితాలు వస్తాయన్నమాట. ఇప్పుడు మనం అప్పు తీరటానికే కదా పరిహారం చేస్తున్నాం. కావున మన అప్పు అనేది తీరిపోతుంది. మనం కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళతాం. కానీ ఒకటేసారి ఇప్పుడే చేయండి వెంటనే మీ అప్పు తీరుతుందని కాదు, కొంచెం సమయం పడుతుంది. అలానే కాకుండా మెల్లిమెల్లిగా అప్పు తీరుతుంది, కానీ ఖచ్చితంగా అయితే తీరుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు అప్పుని తీర్చుకోవడానికి ఈ పరిహారం ఎంత చక్కగా పనిచేస్తుందంటే అంత చక్కగా పనిచేస్తుందండి. ఇది ఎక్కువగా ఏంటంటే కనుక పెద్ద పెద్ద అంటే కోటీశ్వరులు అప్పు ఎక్కువగా ఉండి ఇబ్బంది పడతారు. కొంతమంది సాధువులు, మునులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు చేసింది ఇదేంటంటే కనుక కొంచెం పాత పద్ధతి అండి నిజం చెప్పాలంటే. కానీ ఇప్పటికి కూడా ఇది ఆచరణలో ఉంది, కొంతమంది చేస్తారు. మరి మనం కూడా చేయటం వల్ల మన అప్పు కూడా తీరుతుంది, మనం కూడా అప్పుల నుంచి బయటపడతామన్నమాట. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రేపు మంగళవారం కదా, అయితే కొన్ని నియమాలను పాటించాలి. మన పెద్దవారు కూడా ఇవి ఆచరించేవారు, పాటించేవారు కాబట్టి మనం కూడా ఆచరించటం వల్ల, పాటించటం వల్ల మన జీవితం మారుతుంది. మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో అప్పు చేయకూడదండి. అప్పు చేస్తే ఏమవుతుందో తెలుసా, అప్పు పెరుగుతుంది, తరగదనమాట. అంటే తగ్గదు, అప్పు పెరుగుతూ ఉంటుందన్నమాట. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా గుర్తుపెట్టుకోండి, మంగళవారం అప్పు చేయకపోవటమే బెటర్ అనమాట. ఇది మనకు శాస్త్రాల్లో కూడా చెప్పబడుతుందండి. మన పెద్దవారు కూడా, మన ఇంట్లో మన పెద్దవారు ఉంటారు కదా, వాళ్ళు కూడా చెబుతారు మంగళవారం అప్పు చేయకూడదు. అసలు మంగళవారం దూర ప్రయాణాలు చేయకూడదు. మంగళవారం ఇంట్లో ఏంటంటే కనుక ఎర్ర టమాటాల కూర, అంటే టమాటాల కూర ఉంటుంది కదండి, టమాటా పచ్చడి కానీ టమాటాల కూర కానీ తినకూడదు. మీరు అనుకోవచ్చు దీనికి దానికి ఏంటండి సంబంధం అంటే కనుక, ఎరుపు కదండి, మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడు ఏంటంటే కనుక మళ్ళీ మళ్ళీ మన చేతండి చేసిన పనులు చేయిస్తూ ఉంటారు. అయితే ఎరుపు ఏంటంటే కనుక అప్పుని పెరిగేలాగా చేస్తుందన్నమాట. అందుకే ఎర్రపప్పు కావచ్చు, ఎర్ర టమాటాల కూర కావచ్చు, క్యాప్సికం ఉంటుంది కదా అది కావచ్చు, కోసి వండరాదని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. అందుకే వీటిని అవాయిడ్ చేయండి. ఒక్కరోజు తినకపోతే ఏం కాదు కదండి, మనకు అప్పు తీరాలన్నా, మనం బాగుండాలన్నా సరే వీటిని వదిలేస్తే సరిపోతుందండి. అంతే, అంతకు మించి ఇంకేం లేదనమాట. మంగళవారం మనం ఏంటంటే ఒంటి స్నానమైనా సరే చేసుకుని మన ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. మీ ఇష్టదైవం మంగళవారం ఏంటంటే కనుక ఆంజనేయ స్వామిని పూజించవచ్చు. ఇంట్లో మీరేంటంటే లక్ష్మీదేవి కూడా దీపం పెట్టవచ్చు. ఎలా చేసుకున్నా ఏం కాదు. మన మనసులో భక్తి ఉండి మనము అంటే భక్తి భావంతో ఒక చిన్న దీపం పెట్టినా సరేనండి, మనకు కొంచెం ఏంటంటే కష్టం తీరే అవకాశం అయితే ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. ఇలా దూర ప్రయాణాలు చేయటం కానీ, అలానే కాకుండా మంగళవారం ఏంటంటే అప్పు తీసుకోవటం కానీ ఇవి నిషేధం కాబట్టి ఇవి చేయకపోవడం బెటర్ అనమాట. ఇక ఆ తర్వాత రూ. 5 బిల్ల, మనం ముందే చెప్పాం కదా లక్ష్మీ రూపమని. అయితే రూ. 5 బిల్లతో పరిహారం చేస్తే అప్పు తీరుతుందండి, ఖచ్చితంగా తీరుతుంది. ఎందుకంటే రూ. 5 బిల్లలో అద్భుత శక్తి దాగుంటుంది. ఇలా ఏంటంటే మన అప్పుని తీర్చడానికి ఇది ఉపయోగపడుతుందన్నమాట. చాలా చాలా మంచి పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ చూపించే విధంగా మీరు ఏంటంటే కనుక చిన్న పరిహారం చేసుకోండి. మంగళవారం ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, సమయం సందర్భం అంటూ ఏమీ లేదు, ఎప్పుడైనా చేయొచ్చు. కాకపోతే నమ్మకం అనేది ఇంపార్టెంట్ అనమాట. మనకు ఎంత నమ్మకం ఉంటుందో అంత చక్కగా ఫలితం వస్తుందన్నమాట. ఒకవేళ మీకు నమ్మకం లేదనుకోండి, ఏం పెద్దగా ఫలితం అయితే రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది పనిచేసే పరిహారం, సిద్ధించే పరిహారం. దీనివల్ల మనకు మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయి. మన జీవితంలో ఎప్పటి నుంచో ఉన్న అప్పు కూడా తీరిపోతుంది అనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక, మన ఇంట్లో గంధం ఉంటుంది కదండి, 1 స్పూన్ అంత గంధం తీసుకోండి. మనం ఆడోళ్ళం పెట్టుకుంటాం కదా అష్టగంధము, అదొక స్పూన్ తీసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ అంత పసుపు తీసుకోండి. 1 కర్పూర బిళ్ళ తీసుకోండి. 1 బౌల్ తీసుకోండి, అంటే చిన్నది ఏదైనా సరే పర్వాలేదు, స్టీల్దా లేదంటే గాజుదా ఏదైనా సరే పర్వాలేదు తీసుకోండి. తీసుకున్న తర్వాత 5 రూపాయల బిళ్ళలు ముందుగానే సిద్ధం చేసుకోండి. ఇక్కడ రూ. 5 మాత్రమే తీసుకోవాలి, మిగతా అది మీరు ఏది తీసుకున్నా కానీ మీకైతే ఫలితాలు రావు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా 5 రూపాయల బిళ్ళలు, ఇంకా తర్వాత గంధము, పసుపు,
అనంతరం ఒక కర్పూర బిళ్ళ అనమాట. ఇలా తీసేసుకొని మనం చేతితో కర్పూర బిళ్ళని మెదిపి మనం తీసుకున్న బౌల్లో వేసి, ఆ తర్వాత అందులో ఒక స్పూన్ అంత కానీ లేదంటే 1.5 స్పూన్ అంత పసుపు పోసి, అందులో 1 స్పూన్ అంత గంధం మాత్రమే వేయాలి. గంధం మంచి వాసన కలుగుంటుంది కాబట్టి గంధం పసుపు కలిస్తే అది విడిపోని పదార్థం అనమాట. అంటే అతుక్కుంటుంది కదండి, ఎండిపోయిన తర్వాత కూడా అతుక్కుంటుంది అనమాట. అలా బౌల్లో పోసేసి మీరు చక్కగా నీళ్లను పోసి కలిపి అందులో ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, 5 రూపాయల బిళ్ళలు తీసుకొని చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అంటే అప్పు తీరాలని, అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలని, అప్పనేది మీ జీవితంలో ఉండకుండా ఉండాలని, మీకు రావాల్సిన ధనం రావాలని, 4 వైపుల నుంచి కూడా ధనం అనేది ఆకర్షించాలని సంకల్పం చెప్పుకొని 5 రూపాయల బిళ్ళల్ని ఏంటంటే కనుక చక్కగా గుర్తుపెట్టుకోండి. మీరు కలుపుకున్న మిశ్రమంలో వేసుకోండి. మరీ గట్టిగా కలపకండి, కొంచెం లూజుగా కలుపుకోండి. అదేంటంటే అందులో డబ్బును వేసిన తర్వాత, ఈ చిల్లర నాణ్యాలన్నీ కూడా వేసిన తర్వాత అది ఆరిపోవటం అనేది జరుగుతుంది. అంటే ఎండిపోతుంది, దగ్గరికి అయిపోతుంది అనమాట. అలా ఏంటంటే కొంచెం నీళ్ళలాగా కలుపుకుంటేనే బెటర్ అని చెప్పొచ్చు. అయితే ఇలా కలిపేసుకొని ఇంకా వేసేసుకొని మీ ఇంట్లో మీరు చిన్న దీపం పెట్టుకోండి. లేదు మాకు దీపం పెట్టేంత వీలు లేదనుకునేవారైనా సరే ఈ పరిహారం మనం చేయొచ్చు అనమాట. అంటూ ముట్టు అంటూ ఏమీ లేదండి. ఈ పరిహారం మనం పూజ గదిలో చేసినా లేదంటే కనుక బయట చేసుకున్నా పర్వాలేదు, కానీ పూజ గదిలో చేసుకుంటే ఎక్కువగా ఫలితం వస్తుందండి. 5 రూపాయల బిళ్ళల పరిహారము బయట చేస్తే కొంచెం తక్కువగా ఫలితం వస్తుందన్నమాట. అందుకే మీరు చిన్న దీపం పెట్టుకోండి. లక్ష్మీదేవి పటం ముందు కానీ, మీ ఇష్టదైవ పటం ముందు కానీ, ఎవరైనా పర్వాలేదు. మంగళవారం మనం ఏంటంటే కులదేవతలు, ఎల్లమ్మ తల్లిని ఇలా కొలుస్తూ ఉంటాం కదా, మన ఇంటి దేవతను. ఇలా కొలిచేటప్పుడు కూడా మనం ఏంటంటే కనుక చక్కగా దీపం పెట్టుకొని పరిహారం చేసేసి చక్కగా పూజ గదిలో పెట్టుకొని రాత్రంతా కూడా వదిలేయాలి. ఉదయం చేసినా, సాయంత్రం చేసినా, ఎప్పుడు చేసినా పర్వాలేదు, కానీ ఒక రాత్రి మన ఇంట్లో నిద్రించాలి. అలా నిద్రిస్తేనే మనకు మంచిదనమాట. అలా నిద్రిస్తేనే మన అప్పు తీరుతుంది. అలా నిద్రిస్తేనే మనం అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్తాము. అప్పు ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా తీర్చుకోవడానికి పరిహారం అనేది అనుకూలిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే కనుక ఇలా పరిహారం చేయండి. రాత్రంతా వదిలేసి మరుసటి రోజు అది ఒకవేళ గట్టిగా ఎండిపోయింది అనుకోండి, అందులో కొద్దిగా నీళ్లు పోస్తే మళ్ళీ పేస్ట్ లాగా అయిపోతుంది. అప్పుడు ఏం చేయండి అంటే కనుక నీళ్లు పోసి అందులో ఉండే 5 రూపాయల బిళ్ళలు, అంటే మనం ఎన్ని 5 వేసాం కదా, అయితే ఈ 5 రూపాయల బిళ్ళల్ని తీసేసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత 5 రూపాయల బిళ్ళల్ని ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇంకా కడగకండి నీళ్లతో. ఆల్రెడీ మనం పేస్టులో నీళ్లు పోస్తే అది నీళ్ళలాగా అయిపోయి 5 రూపాయల బిళ్ళలు వచ్చేస్తాయి కదా, కొంచెం క్లాత్ సహాయంతో తుడ్చండి. మిగిలిన మిశ్రమం పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ కూడా ఏంటంటే కనుక తొక్కుట్లో పోయకండి. ఎందుకంటే పూజించాము, ఆ తర్వాత రాత్రంతా కూడా పూజ గదిలో పెట్టుకున్నాము. అనంతరం ఏంటంటే కనుక మనము అంటే దైవంగానే భావిస్తాం కదండి, అది కూడా పరమ పవిత్రమైనది కదా. అలా ఎక్కడ పడితే అక్కడ పోయకూడదు. ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసేసి ఆ బౌల్ని కడిగేసి ఇంట్లోకి తెచ్చేసుకోండి. అలా అని మీరు తులసి మొక్క మొదట్లో మాత్రం పోయకండి. అలా పోస్తే మీకు ఎలాంటి ఫలితం అయితే రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక పోసేసిన తర్వాత మీరు 5 రూపాయల బిళ్ళలు ఉన్నాయి కదా, వాటిని ఏం చేయండి అంటే కనుక దగ్గరలో మీకు అమ్మవారి రూపంగా భావించే ఆలయాలు ఏవైనా పర్వాలేదు, ఎక్కడైనా పర్వాలేదు, ఆలయం ఉండిలో వేయొచ్చు. అలా కుదరకపోతే ఏంటంటే కనుక మనకు దగ్గరలో కొన్ని ఆలయాలు ఉంటాయి కదా, అమ్మవారి రూపంగా భావించుకునే ఆలయాలు కాకుండా మిగతా ఆలయాలు, అక్కడున్నా పర్వాలేదండి. అక్కడ ఏంటంటే కనుక హుండీలో వేయొచ్చు. ఇలా చేయటం వల్ల ఏమవుతుందో తెలుసా, అది భగవంతుడికి చేరుతుంది. నిష్ట నియమాలతో పరిహారం చేసి ఆ తర్వాత ఆ డబ్బుని భగవంతుడికి సమర్పిస్తున్నాము అంటే అప్పు తీరాలనే కదండి. మరి మన అప్పు తీరుతుందండి, ఖచ్చితంగా తీరుతుంది. ఏదో ఒక రూపంలో డబ్బు రావటం, మన అప్పు తీరటం, మనం కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళటం, అప్పు అనేది మన జీవితంలో లేకుండా ఉండటం, ఇదంతా కూడా మనం మన కళ్ళతో చూసి షాక్ అయిపోతామని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం అత్యంత శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగి ఉండే పరిహారం. దీనివల్ల ఏంటంటే కనుక మంచి జరుగుతుంది, కానీ చెడు జరగదని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. ఈ యొక్క పరిహారమే మన జీవితాన్ని మార్చేసి మనకి ఏంటంటే కనుక సంపాదన తెచ్చిపెడుతుంది, ఆదాయాన్ని పెంచుతుంది, ఏదో ఒక రూపంలో ధనాన్ని మన ఇంటికి ఆకర్షించేలాగా చేస్తుంది, దైవానుగ్రహం కలుగుతుంది. ఒక వస్తువు వాహన రూపంలో కూడా డబ్బు ఏంటంటే మనని వరిస్తుందన్నమాట. అలా డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు. ధనం లేక కొంతమంది నరకం చూస్తూ ఉంటారు కదా, ఆ నరకం నుంచి కూడా బయటపడతారు. కొంతమంది ఏంటంటే అప్పిచ్చి ఆ డబ్బు రాక కూడా బాధపడతారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఉన్నదంతా కూడా ఖర్చు అయిపోతుంది, కానీ డబ్బు అయితే రావట్లేదు అనుకుంటారు కదా, అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే కనుక డబ్బు రావటానికైతే అవకాశం ఉంటుందండి. అలా కూడా ఈ పరిహారం అయితే పనిచేస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఇది చాలా పాత పద్ధతి పరిహారం అండి. నిజం చెప్పాలంటే మీరు తప్పక ఆచరించండి. మార్పు అనేది మీరే మీ కళ్ళతో చూస్తారు. ఇది చేసిన తర్వాత ఎలాంటి మార్పు వచ్చింది, ఏం జరిగింది అనేది ఏంటంటే కనుక మీకు అర్థమైపోతుంది. అంటే వెంటనే టక్కునని ఫలితం అయితే రాదు, వెంటనే 1 కోటి రూపాయలు అప్పేం తీరదు. నిజం చెప్పాలంటే కొంచెం సమయం పడుతుంది. దాన్ని మనం ఏంటంటే కనుక ఓపికతో, సహనంతో భరించాలి. అలా భరిస్తే ఆ తల్లే మనకి ఏంటంటే కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది, అనుగ్రహాన్ని ఇస్తుంది, అప్పుని తీరుస్తుంది, అప్పుల కూబిలో నుంచి మనని బయటపడేస్తుంది. లేదంటే మనమే
ఒక వస్తువు కానీ ఏదైనా సరే మనం అమ్మాలనుకుంటాం. అది కూడా కొన్ని సార్లు మన తలరాత బాలేక దానికి సరిగ్గా రేటు రాదు. అదేంటంటే గనక అమ్ముకోలేని పరిస్థితిలో ఉంటాము. అమ్ముదామన్నా కానీ ధైర్యం సరిపోదు. అంతా కూడా నష్టాల్లో ఉంటుంది కదా. ఆ నష్టాల కూబిలో నుంచి కూడా మనం బయటికి తీయటానికి, అలా ధనాన్ని అంటే మనకు చక్కగా అంటే లాభాలు రావడానికి కూడా అలా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ రూపంలో అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, ఆ రూపంలో అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని మనం చెప్పట్లేదండి. కానీ ఖచ్చితంగా ఏంటంటే గనక ఆ తల్లి అనుగ్రహాన్ని ఇస్తుంది, ఒక దారిని చూపిస్తుంది. అలానే కాకుండా తల్లి ఏంటంటే గనక మనకు మంచి జరిగేలాగా చేస్తుందన్నమాట. ఇది చాలా చాలా పవిత్రమైన పరిహారం అండి. డబ్బే కదా అని మనం చిన్న అంచనా వేస్తాం, కానీ అంటే తక్కువ చూపు చూస్తాం. 5 రూపాయల బిల్లలే కదా దీనితో జరుగుతుందా అన్నట్టుగా అనుకుంటాం. కానీ నిజం చెప్పాలంటే 5 రూపాయల బిల్లల పరిహారం అనేది చక్కగా పనిచేస్తుందండి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందన్నమాట. మీ జీవితాన్ని మారుస్తుంది, మీ అప్పుని తీరుస్తుంది, మిమ్మల్ని ఏంటంటే గనక అప్పుల కూబిలో నుంచి బయటపడేస్తుందన్నమాట. చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి మర్చిపోకుండా చేసుకోండి. చేసేసి ఏంటంటే ఫలితం అనేది పొందండి. తప్పకుండా ఫలితం అనేది వస్తుందన్నమాట. అప్పు అనేది తీరుతుంది, అప్పుల కూబిలో నుంచి బయటపడతారు, అప్పులు ఇచ్చే స్టేజ్కి మీరు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ పరిహారం మంగళవారం పూట చేస్తే మంచిది. మంగళవారం నిజం చెప్పాలంటే అప్పులు తీర్చుకోవడానికి మంచి రోజుగా భావిస్తాం కాబట్టి మంగళవారం పూట ఇలా పరిహారం చేసుకుంటే అప్పు అనేది తప్పక తొలగుతుందన్నమాట. కానీ ఇలా చేసామని ఎవరికి చెప్పకండి. చెప్పకుండా ఏంటంటే కనుక చేసుకోండి. ముందు మనకేంటంటే ఫలితం రావాలి, ఆ తర్వాతే మనం నలుగురికి చెప్పుకోవాలి. మనకు ఫలితం రాకముందుకి ఎవరికి చెప్పినా కానీ మన పరిహారం అనేది సిద్ధించదు. ఇది గుర్తు పెట్టుకోండి. అలా ఎవరికి చెప్పకుండా ఏంటంటే కనుక చేసుకోండి. మీకు ఫలితం వచ్చిన తర్వాత ఒక నలుగురికి చెప్పండి, కానీ రాకముందుకే మేము ఇలా చేసాము అందుకే మా అప్పు తీరింది అని మనం చెప్పుకోకూడదండి. ఇలా చెప్పకుండా ఏంటంటే సీక్రెట్గా చేసేసుకోండి. ఇది సీక్రెట్ పరిహారమే. అలానే కాకుండా ఈ పరిహారాన్ని చాలా మంది చేశారండి. చాలా మంది కూడా చేసేసి ఫలితాలను పొందారు. మహా అంటే ఒక 25 రూపాయలు ఖర్చు పెడతాం, అంతకు మించి మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాం. అన్ని మన ఇంట్లో ఉండేటివి. మనకు కొంచెం ఓపిక ఉంటే చాలు, ఇంకా పరిహారం అనేది సిద్ధించినట్టే, ఫలితం అనేది వచ్చినట్టే అనమాట. కొంతమందికి అంటే లేటుగా ఫలితం రావచ్చు అండి, కొంతమందికి తొందరగా రావచ్చు. అలా అని సంవత్సరాల కొద్దీ ఏం పట్టదండి, వెంటనే ఫలితం ఉంటుంది. చేసిన ఒక 11 రోజుల్లో, వారం రోజుల్లో ఫలితం అనేది తెలిసిపోతుంది అనమాట. ధనం ఏ విధంగా మనని ఆకర్షిస్తుంది, డబ్బు ఏ విధంగా మన దగ్గరకు వస్తుంది, ధన ద్వారాలు ఎలా తెచ్చుకుంటాయి, ఆ తల్లి మనని ఎలా అనుగ్రహిస్తుంది అనేది మొత్తం అర్థమైపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక చేసేసుకోండి, చేసి రిజల్ట్ అనేది పొందండి. ఇక ఆ తర్వాత రేపు మంగళవారం కదా, అయితే మంగళవారం పూట ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా అండి, నరదిష్టితో బాధపడేవారు, దిష్టి దోషాలతో ఇబ్బంది పడేవారు ఇప్పుడు చెప్పి చిన్న పరిహారం చేసుకోండి. ఆ దిష్టి ఏంటంటే ఎక్కడికక్కడ పగిలిపోతుంది, నరదిష్టి నుంచి విముక్తి కలుగుతుంది, నరదిష్టి నుంచి మీరు బయటపడతారు. నరదిష్టి అనేది మీ దరిదాపుల్లోకి రాకుండా పోతుందన్నమాట. ఇప్పుడు ఉండే అంటే జనరేషన్ ప్రకారం అండి చూసుకుంటే బాగా బ్రతికితే ఓర్వలేని వారు ఉంటారు, మన చుట్టూదానే ఉంటారు, మన ముందు నటిస్తారు, మన ముందు ఏంటంటే కనుక మంచిగా మాట్లాడతారు, మన వెనకంతా కూడా మన గురించి చెడుగా చెబుతారు. మనం బాగుపడితే ఓర్వలేని వారు చాలా మంది ఉంటారు, కుళ్ళు కుతంత్రలు. అలానే కాకుండా ఏంటంటే కనుక మనము అంటే మనది సంపాదించుకుని మనం బ్రతికినా, మనం 3 పూటలు చక్కగా తిని ఉన్నా కానీ ఈ నరదిష్టితో చాలా మంది సఫర్ అయిపోతారండి. నరదిష్టి ఉంటే ఏంటంటే కనుక ఎప్పుడండి మనం చెప్పాలంటే వృధా ఖర్చులు పెరుగుతాయి. వృధా ఖర్చులు అంటే కనుక అనవసరమైన ఖర్చులండి, అసలు అర్థం పడదం లేని ఖర్చులండి. అలానే కాకుండా అనారోగ్య సమస్యలతో కూడా చాలా సఫర్ అవుతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు, ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియదు. అసలు ఈ నరదిష్టి మాకే ఎందుకు ఇలా అంటే పరీక్షిస్తుంది, మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతుందని బాధపడతారు. అలాంటి వాళ్ళు మంగళవారం పూట గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం చేయటం వల్ల నరదిష్టి పోతుందని పురాణాలలో చెప్పబడుతుంది. అంటే ఒక్కసారికి ఫలితం వస్తుందా అండి అంటే కనుక 1-2 సార్లు చేయాలి, వెంటనే ఏం ఫలితం అయితే రాదు. కాబట్టి మీరు ఏం చేయండి అంటే గుర్తుపెట్టుకోండి, ఒక ప్లేట్ తీసుకోండి, అందులో ఒక 1/2 స్పూను ఆవాలు, 1 స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు అంటే కల్లుప్పు అంటాం కదా, రాక్ సాల్ట్, అది పోసేయండి. ఒక కోడిగుడ్డుని తీసుకొని ఇంటూ మార్కు వేయండి. అలా వేసిన తర్వాత మీ ఇంటికి కూడా దిష్టి తీయొచ్చు. నిజం చెప్పాలంటే ఇంటి మీద కూడా నరదిష్టి అనేది అధికంగా ఉంటుంది కదా, ఇంటికి కూడా ఏంటంటే కనుక మంగళవారం రోజు సాయంత్రం ఇలా దిష్టి ఈ ప్లేట్లో పెట్టుకొని దిష్టి అంతా కూడా తీసేసి చక్కగా ఇంటి గుమ్మం ముందు నుంచొని ఇంటికి దిష్టి తీయొచ్చు. లేదు మీకే ఉంది, మీ ఇంట్లో యజమానురాలు అంటే యజమానికి చక్కగా దిష్టి ఉందనుకోండి, వాళ్ళు ఏంటంటే కనుక ఇలా ఈ 3 కూడా కవర్లో వేయొచ్చు. మీరు ప్లేట్లో వేయాలని రూల్ ఏమీ లేదు. అలా వేసేసి తల చుట్టూ 21 సార్లు తిప్పి మా దిష్టి అంతా కూడా పోవాలి, మాకు మంచి జరగాలి, మంచి ఫలితాలు రావాలని చెప్పుకొని తల చుట్టూతో 11 సార్లు తిప్పి ఆ కోడిగుడ్డు పగలకూడదు. ఆ కోడిగుడ్డు పగలకుండా ఏంటంటే కనుక ఒక ప్రదేశంలో పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి, ఖచ్చితంగా పోతుంది. ఒక్కసారికి అంతగా ఫలితం అనిపించకపోవచ్చు, మనకు 50% ఫలితం వస్తుంది. ఇంకొకసారికి చేసుకున్నప్పుడు ఎక్కువగా ఫలితం వస్తుంది. ఖచ్చితంగా మార్పునైతే మీరు గమనిస్తారు, చూసి ఏంటంటే కనుక షాక్ అయిపోతారు. కాబట్టి మంగళవారం పూట మర్చిపోకుండా ఈ పరిహారం అనేది ఆచరించండి. దీనివల్ల ఏంటంటే కనుక నరదిష్టిని దూరం చేసుకోవటానికి, నరదిష్టి నుంచి మనం బయటపడటానికి ఈ పరిహారం మనకు అనుకూలంగా ఉంటుంది. నరదిష్టి వల్ల మనం ఎన్నో అనుభవిస్తూ ఉంటాం, వాటన్నిటికంటే కూడా ఇది బెటరే కదండి. వాటన్నిటికంటే కూడా ఇదేంటి
ఏంటంటే కనుక చక్కగా ఫలితాన్ని ఇస్తుంది కదా. అందుకే మీరు ఏంటంటే కనుక నమ్మకంతో ప్రయత్నించండి, తప్పక ఫలితం వస్తుంది. ఇది చేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి. ఇలా చేసేసుకొని ఏంటంటే కనుక ఇంకా గమ్మునైపోండి. ఇంకా మీరే రిజల్ట్ని మెల్లిమెల్లిగా చూస్తారు, ఒకటేసారి ఏం చూడరనమాట. మంచి రిజల్ట్ వస్తుంది.